పాపం మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పౌర సరఫరాల శాఖకు సంబంధించి అంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏ శాఖలో ఏ మంత్రి కూడా ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ఉండరు. అంత పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారు. కారణం ప్రధానంగా ఏంటి? రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు జరుగుతోంది, దాన్ని అడ్డుకట్టాలి. అలాగే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ వల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. ఆ వెహికల్ వచ్చే సమయానికి వేచి చూడాల్సి వస్తుంది. అదే ఆ ఇంటింటికి డోర్ డెలివరీ అనేది తీసి పారేస్తే స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణాల దగ్గరికి వచ్చి ఆ బస్తాలు భుజాన్ని ఎత్తుకొని ఎండలో హ్యాపీగా ఇంటికి వెళ్తారు. వాళ్ళని అలా కష్టపెట్టాలి, శారీరక వ్యాయామం చేయించాలి అనే ఉద్దేశంతో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ అయింది? డోర్ డెలివరీ తీసేసిన కొన్ని రోజులకే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని గమనించి 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు, వికలాంగులకు 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఇంటికే మేము మళ్ళీ డోర్ డెలివరీ చేస్తున్నాం అనేది కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే చాలామందికి ఏం రావట్లేదు, వీళ్ళు యథావిధిగా ఇల్లు తెచ్చుకుంటున్నారు. కాకపోతే ఏదో గుడ్డిలో మెల్ల అని కాస్తంత ఊరటిచ్చే ప్రయత్నం అయితే చేశామని చెప్పారు. ఓకే, అది గ్రౌండ్ లెవెల్లో అవుతుందో లేదో అనేది వాళ్ళకే తెలియాలి. అలాగే మరొక అంశం ఏంటి? రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఒక క్యూఆర్ కోడ్లు సంచులు మార్చి ఎక్కడికి వెళ్ళినా సరే రేషన్ బియ్యం దొరికిపోతాయి అనేది. కానీ ఎక్కడైనా ఆగిందా? రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళ పోలీసులే చాలా చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. ఆ పథకం తీసుకొచ్చిన రోజే రావులపాలెం దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా రాజానగరం దగ్గర అనధికారికంగా తరలిస్తున్న 25 టన్నుల పీడిఎస్ రేషన్ బియ్యాన్ని సోమవారం పాలచెర్ల వద్ద పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో నల్లజర్ల నుంచి కాకినాడ పోర్టుకు లారీలో తరలిస్తుండగా పాలచెర్లలోని చెరుకూరి క్రషర్ వద్ద వాహనం పట్టుబడింది అనేది రాజమండ్రి విజిలెన్స్ డిఎస్పీ ఎస్ తాతారావు తెలిపారు. దీని విలువ 11.50 లక్షలుగా, లారీతో కలిపి 21.50 లక్షలుగా అంచనా వేశారు. జూలైలో కాకినాడ జేసీ ద్వారా పట్టుకున్న 6A కేసు నమోదు చేశారు. బియ్యాన్ని విడిపించుకుని తీసుకెళ్తుండగా నల్లజర్లకు చెందిన మద్దు సత్యనారాయణ పత్రాలు చూపించాడన్నారు. లారీ డ్రైవర్ వంటపాటి సురేంద్ర నుంచి సేకరించిన వివరాలతో పాటు వాస్తవాలను పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తా ఉన్నారు. అంటే ఓకే, ఇక్కడ పట్టుకున్నారు శభాషు, అయితే అక్రమ రవాణా అయితే ఆగలేదు కదా, వెళ్ళిపోతుంది కదా. అక్రమ రవాణా చేస్తుంటేనే కదా అధికారులు పట్టుకున్నారు. అంటే అక్రమ రవాణా ఆపడానికి చేసిన అన్ని మార్పులు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అవుతున్నట్ట?